సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు హరిజనవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు సర్పంచ్ భాస్కర్ గారు అయితేనేమి, వైస్ సర్పంచ్ సతీష్ గారు అయితేనేమి, అదేవిధంగా నాగరాజు, వేణు, సీఎంఎన్ గారు, అందరూ ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు, మరి మాతో వచ్చిన మహిళలు అందరూ కూడా ఇప్పుడే దొన్నాంకే కుమారుడిని కళ్యాణ్ కూడా కలిసి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఇప్పుడు తిరుగుతున్నప్పుడు కూడా అందరూ కూడా ఆప్యాయతతో పలకరిస్తూ జగనన్న అంటే చిరునవ్వుతో కాగితం తీసుకుంటా ఉన్నారు, పత్రం. సో జగనన్న పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈరోజు మనం జరుగుతున్న ప్రచారంలో వాళ్ళ భాగస్వాములు వీళ్ళందరూ కూడా మా ఆయనకి నడుస్తూ ఉన్నారు. ఈ యొక్క హరిజన వాళ్ళు ఒకసారి రేపు జరగబోయే ఎన్నికల గురించి ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క మీరైతే మీడియా పరంగా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పరంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క ఓటర్స్, ప్రజలు కూడా తప్పకుండా వినాల్సిన పరిస్థితి. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి మే 13లో జరిగే ఎన్నికలు ఒక పేదవాడికి ధనవంతుడి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది ధర్మానికి అధర్మానికి జరిగేటువంటి ఎన్నికలు. ఒకసారి ఆప్యాయతకు అహంకారం జరిగేటువంటి ఎన్నికలు ఇవి. ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం పేదలకు ఏం చేసింది, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకు ఏం చేసింది ఒకసారి బేరీజ్ చేసుకోవాలి. మనం బేరీజ్ చేసుకుంటే మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వం అయితే మనకు ఆదరణ ఉంటుంది, ఏ ప్రభుత్వం అయితే మనం తిరస్కరించి గత 5 సంవత్సరాలుగా మన చేత ఓట్లు వేసుకొని మనల్ని పట్టించుకున్న ప్రభుత్వం ఏందని మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఈ రేపు జరిగిపోయినటువంటి మే 13 జరిగే ఎన్నికలు 5 సంవత్సరాలు మళ్ళా మన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ పరిపాలించాలంటే మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డిని, విజయసాయిని గెలిపించాలి. గెలిపిస్తేనే ఈరోజు మీకు అందరూ తెలుసు, పేదవాళ్ళకైతేనేమి, బడుగులకైతేనేమి ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం అనేది. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేసి మరి ముసలివారు, వితంతువులు, వికలాంగులు ప్రతి ఒక్కరి ఇంటికి 1వ తేదీ తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదోనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా పేదలు పళ్ళు పోయేసి వచ్చేతలకే గతంలో రేషన్ షాప్ దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి బెల్ కొట్టి మీ ఇంటికి కూడా సరుకులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. అదే కాదు, మహిళల పట్ల ప్రతి కార్యక్రమం ఏది చేపట్టినా కానీ మహిళల ద్వారా చేపట్టి మహిళలే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో గతంలో ఏర్పాటు చేసింది ఈ మహిళలే. ఆ మహిళలకి ప్రాధాన్యతనిచ్చి మళ్ళీ కూడా మీ చేతే ఎన్నుకోబడిపోతున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో మహిళలు ఇప్పటికీ ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఎప్పుడు 13వ తేదీ వస్తుందా ఓటేద్దాం, ఫ్యాన్ గుర్తు మీద ఓటేద్దామా, ఎప్పుడు 4వ తేదీ వస్తుందా జగనన్న పట్టాభిషేకం చేసుకుందామని మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోవూరులో మీకు అందరూ తెలుసు, కొత్తగా కోటేశ్వరరావులను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కోవూరులో దింపినాడు. ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క కోవూరు నియోజకవర్గం ప్రజలందరూ ఆదరిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను కొనుగోలు చేసి తద్వారా ఎమ్మెల్యే అవుతానని పకటికలకు అంటా ఉందా మహారాణి. ఇవన్నీ జరగవు, ఈ నియోజకవర్గంలో జరగదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తున్నారు, రెండో వైపు చూడటం వల్ల. ఈ నియోజకవర్గం వస్తే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని చూస్తారు. ఎంతమంది ఎంత డబ్బు తీసుకున్నా ఏం చేసినా ఈసారి మటుకు మళ్ళా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలుస్తూ ఉంటారు. ఒక్క విషయం, మీ గ్రామానికి వస్తే తెలుసు, ఇప్పుడు మీ గ్రామంలో ఏం జరుగుతుందో మీకు అందరికి కూడా తెలుసు అనుకుంటా. గ్రామం అభివృద్ధిని అడ్డుకున్నటువంటి 2 నాయకులు 14 నుంచి 19 వరకు ఒక ఆయన వర్కలు చేస్తున్నాడని ఒక ఆయన పిటిషన్లు పెట్టుకున్నాడు. 19 నుంచి ఇప్పటి వరకు ఒక ఆయన వర్కలు చేస్తున్నాడు, ఇంకో ఆయన పిటిషన్లు పెట్టుకున్నాడు. ఈ గ్రామంలో అడుగడుగున ఈ పిటిషన్ ద్వారా ఎలాంటి అభివృద్ధికి ఆటంకపరుస్తూ ఏ అభివృద్ధి జరగనీయకుండా మరి మేమే ధనవంతులు కావాలి, ఎక్కువ పేద ప్రజలందరూ మా మాట వింటారు, కొట్టుకుంటారు, కేసులు పెట్టుకుంటారు, మేము చెప్పిన మాట ఏమైనా వింటారని మేమోటో హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కిందగా ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కొట్టుకుంటారు, వాళ్ళు ఏమేం చేసుకుంటే మేము కానీ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో 2 సభ్యులు ఈ మధ్యకాలంలో అమ్ముడు పోయేసి చెరి 25 లక్షలు తీసుకుపోయి కొట్టంలో కూర్చోండరమ్మా. ఒకసారి ఆలోచించండి. చెరి 25 లక్షలు తీసుకొని సొంత ఖర్చులు, వాళ్ళ సొంత సులాభం కోసం, వాళ్ళ కుటుంబం కోసం 25 లక్షలు తీసుకుపోయి కొట్టంలో కూర్చోండారు ఇద్దరు. ఒక్కసారి ఆలోచించండి. గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎందువల్ల ఈ గ్రామం ఈ పరిస్థితి అయిపోయిందా, వాళ్ళిద్దరి వల్ల ఈరోజు ఈ గ్రామం ఏమైపోయిందో ఒకసారి ఆలోచించండి. ఇందాక పోయి నిన్న తిరిగితే మరి అరుంధతి వాడ హరిజనవాడ చీకటమయమైపోయింది. మరి కాలువ తీసే పరిస్థితి లేదు. ఇద్దరికి మేము పెత్తనం ఇస్తే దొల్లుడు పుచ్చకాయలాగా ఆయన ఈ పక్క దొలితే ఈయన పక్క దొల్లి, ఈయన పక్క దొలితే ఆయన పక్క దొల్లి ఇద్దరు కలిసేసి
2 సంచులు తీసుకుపోయి కూర్చున్నారు తల్లి. మీ యొక్క కుటుంబాలు బాగుపడాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే, ప్రసన్న కుమార్ గెలవాల్సిందే. వాళ్ళ కుటుంబాల కోసం 2 సంచులు తీసుకుపోయి కొట్టాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. మీకు ఆ ఫోటోలు కావాలని చూపిస్తా. అంత సంతోషంగా వీళ్ళు ఏదైతే ఈ ప్రజలు వచ్చేసి అమాయకులరా, వీళ్ళ పార్టీలు కొట్టుకోమంటే కొట్టుకుంటున్నారు, తిట్టుకోమంటే తిట్టుకుంటున్నారు, కేసులు పెట్టాలంటే పెట్టుకుంటున్నారు. మనం మటుకు చూపుడికి నువ్వు ఒక పిటిషన్ పెట్టు, నేను ఒక పిటిషన్ పెడతాం. చెరొక పిటిషన్తో మన ఇద్దరం లబ్ధి పొందాం. ఈ తలమంచి గ్రామం అభివృద్ధిగా పరిస్తే వాళ్ళు చాలా అభివృద్ధి పడితే అక్కడ చదువులు వస్తాయి, పిల్లకాయలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ రాకుండా మా గ్రామం ఇట్టాగా ఉంటే మనమే పరిపాలిస్తామని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపడతారు. మీరందరూ కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. నేనేదో వచ్చే చెప్పింది కదా, వాస్తవాలు తెలుసుకోండి. చదువుకున్న పిల్లకాయలు ఉంటారు ఇక్కడ కూడా, కొంతమంది చాలా మంది ఆడపడుచులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా వయసులో మించిన వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ గ్రామం ఈ విధంగా మగ్గిపోతుందో ఒకసారి ఆలోచించండి. చనిపోయినటువంటి వెంకన్న పోయిన తర్వాత గత 15-20 సంవత్సరాలకి ఈ గ్రామ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎలాంటి అభివృద్ధి లేకుండా నోసుకుంటుండదు. ఏదంటే ఇద్దరు చేతుల్లోనే ఈ యొక్క గ్రామం మటమట మండిపోతుంది. ఒకసారి చూడండి. ఈ యొక్క మీరు ఎప్పుడైనా తెలుసుకొని మీరు ఏదైతే ప్రసన్న కుమార్ అండగా నిలబడండి. ఎవరైతే డబ్బులు సంచులు తీసుకోపోయేసి కొఠాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పండి. రాబో రోజుల్లో కూడా మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీకు తప్పకుండా మాకున్న సర్పంచ్ అయితేనే, వైస్ సర్పంచ్ నాగరాజు అయితేనేమి, సేవన్ అయితేనేమి, వేణు అయితేనే, ఇంకా ఉన్నటువంటి వార్డు మెంబర్లు అందరూ కూడా మీ ద్వారా ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తాం. మీ ద్వారా ఈ గ్రామానికి సంక్షేమ పథకాలు ఇస్తాం. మీ ద్వారా ఏం చేయాలని కానీ ఈ గ్రామంలో తూచా తప్పకుండా చేయడానికి గౌరవ శాసనసభ్యులు గారు అయితే నేను కూడా ముందుగా ఉంటామని మనవి చేసుకుంటూ, ఇటువంటి డబ్బులు తీసుకొని ఈ యొక్క కపట రాజకీయాలు చేసి మరి దౌర్భాగ్య పరిస్థితి మరి ఏదైతే ఉండే కక్ష సాధింపు, మీరు కానీ మాకు కానీ ఓటు అయిపోతే మీకు ఆ లైట్ ఏం, మీరు కానీ మాకు ఓటు అయిపోతే అక్కడ కసువెత్తడు, మీరు కానీ మాకు ఓటు అయిపోతే ఇక్కడ కాలువ తీరు, ఇటువంటి భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి తలమంచి గ్రామ ప్రజలారా ఒక్కసారి మేలుకోండి. ఆ ఇద్దరిని ఆ పక్కన పెట్టండి. అన్ని మజరాల్లో ఉండే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదరించండి. వాళ్ళిద్దరు మొహం చూసి మీకేమో సంక్షేమ పథకాలు రాలా, వాళ్ళిద్దరిని చూసి మీకేమో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కాలా. వాళ్ళిద్దరు సంపాదన కోసం వాళ్ళు కొట్టాలలో చేరే కానీ మీ మంచి కోసం, మీ బిడ్డల మంచి కోసం, మీ కుటుంబాల అభివృద్ధి కోసం మటుకు వాళ్ళు కొట్టాలలో చేరలేదమ్మా. డబ్బులు లెక్కేసుకుంటున్నారు అటు కూర్చొని. ఈ డబ్బులు శాశ్వతం అనుకున్నారు. ఈ గ్రామ పరిస్థితి ఏమైతే అనుకుని ఉన్నారు కాబట్టి మే 13 జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా ముందుకు వచ్చి ఇటుపక్క జగనన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తూ మీ ఆశీస్సులు వచ్చేసి ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, వేణుంబాక విజయసాయి రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లేసి అత్యధిక మెజార్టీ ఏంటంటే ఎవరైతే నాయకత్వం పక్కనుంటే ప్రజలు ఓటర్లు ఇంకో పక్కన్నారు మంచి మెజార్టీ తీసుకొచ్చే తలమంచిన బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో మీ గ్రామానికి మంచి మెజార్టీ చేకూరుస్తారని నాతో వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ సీనియర్ నాయకులకు అయితే సర్పంచ్, వైస్ సర్పంచ్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ